హలో అండి. ఈరోజు మీరు వింటున్న కథ అందని ఆశ. రచించిన వారు కోరుకొండ సత్యానంద్ గారు. ఇక కథలోకి వెళ్తే, రైల్వే స్టేషన్కి వెళ్ళాక టైం చూసుకున్నాను. 6 కావస్తోంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను. 1వ నంబరు ప్లాట్ఫామ్ కాస్త రద్దీగానే ఉంది. లేటు కాకపోయినా నేను ఎదురు చూసే ట్రైన్ ఇంకా అరగంటకి కానీ రాదు. అంతవరకు ఆ రద్దీలో నిల్చోలేను. మనసుతోనూ, మనసుకి నచ్చిన మనుషులతోనూ మాట్లాడటం తప్ప అవసరానికో అనవసరంగానో అందరితోనూ మాట్లాడలేను. ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు గురించి తక్కువగాను, గతం గురించి ఎక్కువగాను ఆలోచించడమో, నాలో నేను ఏదో అనుకోవడమో అంటే ఎంతో ఇష్టం నాకు. అందుకే ప్లాట్ఫామ్ చివరకు వెళ్ళి అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాను. ఊహ వచ్చిన దగ్గర నుండి యూనివర్సిటీ చదువు, నిరుద్యోగం, ఉద్యోగం రావడం, పెళ్ళి, పిల్లలు, 10 ఏళ్ల సర్వీసు విశాఖపట్నంలోనే దొర్లిపోయాయి. తప్పించుకోలేని ట్రాన్స్ఫర్ వల్ల ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చాను. బ్యాంక్ అకౌంటు, గ్యాస్, రేషన్ కార్డు వీటిని అక్కడ నుండి ఇక్కడికి మార్పించుకుంటున్నప్పుడు, కొత్త ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నప్పుడు నాకు విశాఖపట్నంతో సంబంధం తెగిపోయిందనిపించి ఎంతో విలవిల్లాడిపోయాను. రైళ్ళు, బస్సులు ఎన్నో ఉన్న ఈ రోజుల్లో 200 కిలోమీటర్ల దూరం కష్టం కాకపోయినా, తప్పనిసరైతే తప్ప కాలక్షేపానికో, మానసిక సంతృప్తికో వెళ్ళి వచ్చే పరిస్థితులు లెక్కలేసుకుంటే తప్ప బతకలేని నాలాంటి ఉద్యోగికి ఉండడం కష్టం. అందుకే నేను ఖాళీగా ఉన్న ప్రతిసారి జ్ఞాపకాల ప్రవాహంలో మనసు నవకాంతి కంటే వేగంగా అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటుంది. వినోద్, ఆనంద్ వీళ్ళు ఇటువైపు ఎక్కడికి వెళ్ళినా రాజమండ్రిలో దిగడమో, లేకపోతే ముందుగా నాకు తెలియజేస్తే నేను స్టేషన్కి వచ్చి రైలాగిన కాసేపు మాట్లాడుకోవడమో చేస్తుంటాము. ఇటువైపు రాని వాళ్ళని నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రమే కలుసుకోవాలి. అందుకే కిందటి నెల తప్పకుండా వెళ్లాల్సిన ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు ముందుగా వెళ్ళాలనుకున్నది నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రమే కలుసుకోగలిగే వాళ్ళ దగ్గరికి. అన్నట్టుగానే పెళ్లి అయిపోయిన తర్వాత ముందుగా వెళ్ళింది రాంబాబు దగ్గరికి. వైజాగ్ని విడిచిపెట్టి 10 నెలలు అవుతుందేమో. 10 ఏళ్ళు దూరమైన వాళ్ళలాగా అనిపించింది మాకు. ఒక రోజంతా వాడిని అంటిపెట్టుకునే ఉన్నా మా ఇద్దరికీ సంతృప్తి కలగలేదు. అయినా నేను బయలుదేరక తప్పింది కాదు. నేను ఎక్కే సిటీ బస్సు వచ్చే వరకు ఉన్నాడు వాడు. ఆ తర్వాత నేను వెళ్ళింది వసుంధర దగ్గరకు. వసుంధర నాకు ఆ పేరంటే ఎంతో ఇష్టం. ఆమె అంటే అంతకంటే ఇష్టం. అన్నింటికంటే ఆమె మాటలు, చిన్నగా నవ్వే ఆమె నవ్వు, మెత్తగా ఉండే ఆమె కంఠం అంటే మరీ ఇష్టం. ఆమె పరిచయమైన 1 సంవత్సరంలో ఆమెతో గడిపిన క్షణాలు నా మనసుకి లేనిదేదో, మనసుకి అత్యవసరమైనదేదో అందించినట్లు అనిపించేది. ఆఫీసులో ఖాళీగా ఉన్నప్పుడోసారి రాంబాబుకి వసుంధరతో నాకు ఏర్పడిన పరిచయం గురించి చెప్పి, ఆఖరణ ఆవిడ గురించి నేను అనుకుంటున్నవి చెప్పాను. ఒరేయ్, ఆవిడ పెళ్ళైనదైనా చాలామంది పెళ్ళైన వాళ్ళలో ఉండే నిరుత్సాహం, నిరాసక్తత ఆమెలో కనిపించవురా. కొంతమంది చూడు, ఎప్పుడూ అలసిపోయినట్లు, ఏదో కొండను మోస్తున్నట్లుగా ఉంటారు. ఆ కోవకు మా ఆవిడ కూడా వస్తుందనుకో. ఆవిడలో అలాంటి అలసట, చిరాకు ఏమాత్రం కనిపించవురా. అందుకు వాడు నవ్వి, చంద్రం, కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది. అందుకు వాళ్ళ అలవాట్లు, పుట్టుకతో వచ్చే కొన్ని ఆస్పెక్ట్స్ కారణాలు. అయితే చూసే వాళ్ళ టేస్ట్ని బట్టి అవతల వాళ్ళకు కూడా ఆ గొప్పతనం ఆపాదించబడుతుంది. నీ టేస్ట్కి ఆమె ఫీచర్స్ సరిపడ్డాయన్నమాట. అంత మాత్రాన అఫ్కోర్స్ నా దగ్గర కాబట్టి అన్నావనుకో, నీ భార్యని తక్కువ చేసి మాట్లాడకూడదు అన్నాడు. నేనేదో అనబోయేంతలో ప్యూన్ వచ్చి బాస్ పిలుస్తున్నారనడంతో ఛాంబర్లోకి వెళ్ళాను. మరోసారి రాంబాబు, ఆవిడ కళ్ళల్లో ప్రశాంతత, చక్కగా ఉండే చిన్నని నవ్వు, నేర్పుగా కట్టే ఆ చీర కట్టు, సాదా చీరలోనే ఎంతో రిచ్గా కనిపించడం, చక్కని మాటలు, మెత్తని గొంతు, నువ్వెన్నైనా చెప్పు, ఆమె ప్రత్యేకత అందరు ఆడవాళ్లకు ఉండదురా అన్నాను. రాంబాబు ఈసారి కూడా నవ్వాడు. నాన్న చంద్రం, నీకు ఆవిడ పిచ్చి బాగానే పట్టిందిరా. ముదిరితే ప్రమాదం. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడన్నట్లుగా నిజంగా నాకు వసుంధర అంటే పిచ్చి పట్టిందేమో అని అనిపించింది ఆ క్షణంలో. ఆమెతో రోజుకి కొంతసేపైనా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయితే మనసులో మాటలన్నీ బయటకు వచ్చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఆ రోజు అనుకోకుండానే అనేశాను. ఆమెతో మీరంటే నాకెందుకో విపరీతమైన ఇష్టం ఏర్పడిపోతుంది. అలా అన్నాక అనుకున్నాను ఆమె ఏమంటుందోనని. కానీ ఆమె చిన్నగా, చక్కగా నవ్వింది. ఆ నవ్వే నా మనసులో ఉందనుకుంటున్న ఏదో వెలితిని తీసేస్తుంది. ఇందులో వింతేముంది? మాటలు పరిచయాన్నిస్తే మనసులు ఇష్టాన్ని ఏర్పరచుకుంటాయి. అది సహజం. అయితే నేనంటే మీకు కూడా అయిష్టం మాత్రం లేదు. అది ఏర్పడితే నేను భరించలేనండి. మీ మాటలు వింటుంటే నేను ఈ మధ్య చదివిన వాళ్ళిద్దరూ కథ గుర్తొస్తుంది. ఆ కథ మీరు కూడా చదివే ఉంటారు. ఆ వీక్లీ మీరు తెప్పిస్తారుగా. చదివినట్టు తలూపాను. పెళ్ళి కాని అబ్బాయి పెళ్ళైన ఆమెతో మీరన్నట్లుగా అంటాడు కదా. అప్పుడు ఆమె ఏమంటుందో, ఏం చేస్తుందో అనుకున్నాను. చిన్నగా ఆ అబ్బాయి చెంప మీద కొడుతుంది. ఆ సీన్ గొప్పగా రాశాడు కదా రచయిత. అవును, కానీ మీరు పెళ్ళైన అబ్బాయి కదా. కొంపతీసి గట్టిగా కొట్టరు కదా. అవి కథలు. కానీ ఇది నిజం కదా. ఎలా కొట్టగలను? అలా మాటల్లో కాలాన్ని మరిపింపజేసి, నా మనసులో మాటలు తెలుసుకుని, తన మనసును ఏమాత్రం బయట పెట్టకుండా, స్నేహానికి హద్దులు పెట్టకుండా, అలా అని హద్దులు మీరిపోకుండా,
నన్ను పులకింపజేసి మనసును మరిపించే నేర్పరి వసుంధర. ఆ తర్వాత ఆమెతో ఇంకెప్పుడూ అలాంటి మాటలు అనలేదు. కానీ ఆమెతో ఇంకా ఏదో చెప్పాలని, అది ఆమె అర్థం చేసుకోవాలని అనిపించేది. అదేమిటో నాకే పూర్తిగా తెలియడం లేదు. దాన్ని మాటల రూపంలోకి ఎలా మార్చాలో అంతకంటే తెలియడం లేదు. అందుకే ఎప్పటికైనా ఆమె ఏమన్నా నా మనసులో భావాన్ని ఆమె ముందు ఉంచాలి అని మాత్రం చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాను. చివరకు నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెళ్ళక తప్పదని తెలిసినప్పుడు నా మనసుని వరుచుకొని ఆమెతో చెప్పాలనుకున్న విషయం ఏమిటో అర్థం చేసుకొని దాన్ని ఎలా చెప్పాలో అని రకరకాలుగా ఆలోచించుకున్నాను. అలా ఆలోచించుకుంటున్నప్పుడు ఒకసారి వినోద్ అన్న మాట గుర్తొచ్చింది. పాలకుండలో విషం పడినట్లు, నిర్మల తటాకంలో ఓ రాయి పడ్డట్లు. రాంబాబుతో నేను ఒకసారి వసుంధర గురించి చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చేసి విషయం ఏమిటని అడిగేసి 2 ముక్కలు రాంబాబు చెప్తే ఆ మాత్రంలోనే ఎంతో అర్థమైపోయిన వాడిలా ఆడకు మగకు మధ్య అంతకంటే ఇంకేమీ లేదన్నట్లుగా దానికంత డిస్కషన్ ఎందుకురా, టైం చూసుకుని లాగించే అన్నాడు. అప్పుడు నాకు కోపం అంటే వచ్చింది కానీ అదేమిటో నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. వినోద్ ఇంకా ఏదో అనబోతుంటే అర్థం చేసుకున్నట్లున్నాడు. వినోద్ని వారించి వేరే టాపిక్లోకి తీసుకెళ్ళిపోయాడు రాంబాబు. వసుంధర నాకు కావాలి అనుకున్నానేమో కానీ అలా కావాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా నా దృష్టి అదే అయితే ఎప్పుడో నేను అలా అడగడానికి, ఆమెతో సంబంధం ముక్కలైపోవడానికి ఎంతో అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లుగా కాదు కానీ ఇక్కడకు వచ్చేసే ముందు నా మనసులో మాటలు ఆమె దగ్గర అనేశాను. కొత్త ఊరు, కొత్త ఆఫీసు, అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. అలవాటయ్యాక ఈ ఊరిని, కొత్త పరిచయాలయ్యాక ఇక్కడి వాళ్ళని కొద్ది కొద్దిగా మర్చిపోతారు. పుట్టి పెరిగి ఇంత వాటినైంది ఇక్కడే. ఈ ఊరిని నేనెలా మర్చిపోగలనండి? ఇక మనుషులను అంటారా, ఎవరిని మర్చిపోయినా కొంతమందిని ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఆ కొంతమంది ఎవరో, అందులో మొదటివారు మీరే. అబద్ధం కాదండి, పోనీ ముఖస్తుతి. మేము ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అవుతుందేమో. నాతో మీ పరిచయం 1 సంవత్సరం మాత్రమే. ఎన్నేళ్ళుగానో పరిచయం ఉన్న వాళ్ళందరికంటే నేను మొదటిదాన్ని ఎలా అవుతాను? నిజమే, కానీ మీరయ్యారు. ఎందుకంటే మీరు నా మనసును తాకారు. మీకో మాట చెప్పాలని, ఆ మాట చెప్పే ఈ ఊరు వదిలి వెళ్ళాలని అనుకున్నాను. ఏమిటది? విస్మయంగా అడిగింది వసుంధర. కానీ మీరేమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను. చెప్పేయండి. ఇక మీదట మీరు ఈ ఊళ్ళో ఉండరుగా. వెళ్ళిపోయాక ఇంకెప్పుడు మిమ్మల్ని కలవద్దా? నేను గుర్తుంటే, మీకు కలవాలనిపిస్తే తప్పకుండా రావచ్చు. నా మాట విన్నాక ఇంకా అవకాశం ఉండకపోవచ్చేమో. అలాంటి భయం ఎందుకు? అంత భయంకరమైన విషయమా మీరు చెప్పేది? నా దృష్టిలో అయితే కాదు. అభిరుచులు కలవందే స్నేహం కొనసాగదు. అలాంటప్పుడు మీరు అనుకునే దానికి భిన్నంగా నేను అనుకుంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? అప్పుడే నాకు కాస్త ధైర్యం వచ్చింది. అది మనసును తెరిచి మాట బయటకు లాగే నైపుణ్యమో, మాటలు కలిపి మనసును తెలుసుకునే ప్రావీణ్యమో కానీ వసుంధరకు ఎదుటి మనిషిని తనకు అనుకూలంగా మాట్లాడించుకునే ప్రజ్ఞ మాత్రం ఉందనిపించింది నాకప్పుడు. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయన్నది నిజమో కాదో కానీ చేసుకున్న వాళ్ళే మనసుకు నచ్చడం మాత్రం స్వర్గం కంటే ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. వసుంధర, చెప్పకూడదని తెలిసి చెప్తున్నాను, అనకూడదనుకొని అనేస్తున్నాను. మీరే నాకు భార్యగా దొరికితే ఎంత బాగుండేది అని నాకెప్పుడూ అనిపిస్తుంది. నా మాటల్లో వక్రమైన ఆలోచన ఏదీ లేదు. మీరు నాకు సొంతం కావాలనే ఆశ కాదు నాది, కానీ మీరొక అందుకోలేని ఆశ, అంతే. అనాలనుకున్నది అనేశాను ఎటో చూస్తూ. ఆమె ఏమంటుందోనని ఎదురు చూశానే కానీ ఆమె వైపు మాత్రం చూడలేకపోయాను. అందని ద్రాక్ష పులిపేమో కదా అని వసుంధర నవ్వడంతో అప్పుడు చూశాను ఆమె వైపు. ఏ భావము లేని ఆమె ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అయితే ఎప్పుడూ నవ్వే నవ్వుకి ఈ నవ్వుకి ఏదో తేడా మాత్రం గమనించాను. చంద్రం గారు, మీరొట్టి అమాయకులు. 2 మగవాళ్ళు స్నేహితులైతే అన్నదమ్ముల్లా కొందరు భావించుకుంటారు. తన చెల్లెల్ని ఆ స్నేహితుడికిచ్చి పెళ్లి చేస్తే బాగుండునని మరికొందరు అనుకోవచ్చు. అదే ఒక ఆడ మగ స్నేహితులైతే కొందరిలో అన్నా చెల్లెల భావన కలుగుతుంది. కొందరి విషయంలో స్నేహం ప్రేమై భార్యాభర్తలమవుదాం అనుకుంటారు. అదే పెళ్ళైపోయిన మనలాంటి వాళ్ళైతే మంచి స్నేహితులుగాను ఉంటారు, అన్నా చెల్లెల వరసలు కలుపుకుంటారు. కొందరు మీరన్నట్లుగా కూడా అనుకుంటారు. అయితే పైకి చెప్పే సాహసం చాలామంది చేయరు. వ్యక్తిగత జీవితాల్లో తమ మనసుకి కలిగే అసంతృప్తి వల్ల కూడా కొందరిలో ఆ భావన కలుగుతుంది. ఏది ఏమైనా మీరన్నమాట నా మనసుని చేరుకుంది. అందని ద్రాక్షలు, అందుకోలేని ఆశలు జీవితాల్లో సహజం. అయితే అవి మనసుకి అందించే భావనలు, స్పందనలు మాత్రం చాలా తీయగా ఉంటాయి. ఆ తీపిని చేదుగా చేసుకోకుండా ఉండడంలోనే మనిషి చాకచక్యం చూపించాలి. వసుంధర మాటలు వింటుంటే రోజూ చూసే వసుంధరలా నాకు అనిపించడం లేదు. ఎదుటి మనిషి మనసును చదివి అతనికి అర్థం కానివి అర్థమయ్యేలా చెప్పే మేధావిలా కనిపిస్తుంది. భారమైన గుండెతో ఆమె నుండి వీడ్కోలు అందుకొని వాళ్ళ ఇంటి నుండి, వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చేశాను. 10 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వసుంధరను కలుసుకున్నాను. మీకైతే బోరు కొట్టి ఉండదు. నాకు మాత్రం బోరు కొట్టినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు అంది వసుంధర నా రాకకు ఆశ్చర్యపోయి, ఆనందపడిపోయి, కాఫీలు క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత. నేనైతే మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేసుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి అన్నాను నేను.
ఎప్పటిలా చక్కగా చిన్నగా నవ్వింది. ఈ నెల 26వ తేదీన మేం తిరుపతి వెళ్తున్నాం చెప్పిందామె కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక. మీ ఫ్యామిలీ అంతానా? మా వారికి సెలవులు లేవట. ఎప్పటి నుండో వెళ్దామనుకుంటున్నాం. మా అక్కయ్య వాళ్ళు వెళ్తుంటే పిల్లలు నేను వాళ్ళతో వెళ్తున్నాం. తిరుమలలో రిజర్వేషన్స్ అయిపోయాయి. ఆ రోజు స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి? ట్రైన్ ఎలాగూ 10 నిమిషాల పైనే ఆగుతుంది. మిమ్మల్ని చూసినట్టు మాట్లాడినట్టు ఉంటుంది కదా. కోచ్ నంబరు బర్త్ నంబర్లు తీసుకున్నాను. నేను వచ్చేసే ముందు వసుంధరని ఓ మాట అడిగాను. నేను ఇప్పుడు రాకపోయి ఉంటే మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు రాజమండ్రిలో రైలాగినప్పుడు నేను గుర్తొచ్చేవాడినా? అసలు మీ ప్రయాణం గురించి తెలియజేసేవారా? అలా అని ఎందుకు అనుకుంటున్నారు? నాకు అలా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మీరు మీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు గుర్తుందా? వీలైతే రమ్మంటూ తప్పకుండా తెలియజేసేదాన్ని. ఆమె అలా అన్నందుకు నాకెంతో సంతృప్తి కలిగింది. ఆలోచనల్లో పడిపోయి వచ్చేపోయే రైలని గమనించకపోయినా తిరుమల ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ మాత్రం చెప్పలేదని గమనించాను. వాచి చూసుకున్నాను. 6:45. అంతలోనే అనౌన్స్మెంట్. మరికొద్ది నిమిషాల్లో తిరుమల ఎక్స్ప్రెస్ వస్తుంది. కొద్దిగా లేట్ అన్నమాట అనుకొని లేచి నిలబడ్డాను. ప్లాట్ఫామ్ ఇందాకటి కంటే రద్దీగా ఉంది. కాసేపట్లో ట్రైన్ వచ్చింది. వసుంధర చెప్పిన కోచ్ దగ్గర కిటికీలోంచి లోపలకు చూస్తూ నడుస్తున్నాను. అప్పుడే అవతల వైపున్న సీట్లోంచి లేచి ఇటువైపు కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూస్తుంది వసుంధర. వసుంధర అని నేను అనేలోగా చంద్రం గారు అని ఆమె పిలిచింది. నేనొచ్చి ఎంతసేపు అయిందని అడిగి ట్రైన్ కొద్దిగా లేట్ అని చెప్పి వాళ్ళ అక్కగారిని పిలిచి పరిచయం చేసింది. ఆమె కొద్ది క్షణాలు ఉండి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. వసుంధర పిల్లల్ని పిలిచి నమస్తే చెప్పమంది. నమస్తే చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నా చేతిలో ఉన్న బ్యాగ్ అందించబోతుంటే ఎందుకండి ఇవన్నీ అంది. కిటికీలోంచి బ్యాగ్ లోపలికి వెళ్ళకపోవడంతో బ్యాగ్లో చేయి పెట్టి ఫ్రూట్స్ తీసుకోబోయింది. బ్యాగ్ కూడా మీకే, ప్రయాణంలో అవసరమవుతుంది ఉంచండి అన్నాను. మా సీట్లన్నీ అటువైపు వచ్చాయి. ఇన్కన్వీనియంట్గా ఉంది. డోర్ దగ్గరకు వస్తాను. డోర్ దగ్గరకు వచ్చి నిలబడింది కానీ ఎక్కేవాళ్ళు దిగేవాళ్లకు అడ్డంగా ఉందని ప్లాట్ఫామ్ మీదకు దిగి నాకు దగ్గరగా నిలబడింది. నేను తెచ్చిన బ్యాగ్ను అందిస్తూ మీ బావగారేరి అని అడిగాను. మంచినీళ్ళకని రైలాగ్గానే దిగారు. వచ్చేటప్పుడు దిగరాదు? మా ఇంట్లో ఓ 2 రోజులు ఉండొచ్చు. ఆమెకు ఎలాగూ వీలు కాదని, ఆమె భర్తతో కాకుండా ఎలా వస్తుందని తెలిసి కూడా అడిగాను. మరోసారి చూద్దాంలేండి. అందరం కలిసి వెళ్తున్నాం కదా, కలిసి వెళ్ళిపోవాలి. పిల్లలకు స్కూలు, ఆయన కూడా ఇబ్బంది పడతారు. వస్తానుండండి. నేను ఇచ్చిన బ్యాగ్తో లోపలికి వెళ్ళి 1 నిమిషంలో వచ్చింది వసుంధర. ఆమె చేతిలో ఏదో చిన్న ఫైల్ ఉంది. అంతలో వాళ్ళ బావగారు అనుకుంటాను. అమ్మ వసుంధర, సిగ్నల్ ఇచ్చేశారు ఎక్కే అమ్మా. ఎవరియనా అని నా వైపు చూశారు. ఆయనకు నన్ను పరిచయం చేసింది. తొందరగా రమ్మని చెప్పి ఆయన రైలు ఎక్కేశారు. ఆమె చేతిలో ఫైలుని నాకు అందిస్తూ అది ఇంటికి వెళ్ళి నెమ్మదిగా చదవండి. తొందరపడి ఇక్కడే చదివేస్తే మీకేమీ అర్థం కాదు. ప్రశాంతంగా చదువుతానంటేనే ఇస్తాను. అలాగే అని ఆ ఫైలును అందుకొని ఇంతకు ఏమిటిది అని అడిగాను. మనసు మీకు ఇవ్వకూడదు కానీ ఇస్తున్నాను. అంతలో రైలు కదిలింది. రైలెక్కి గుమ్మం దగ్గర నిలబడి ఎక్కే వాళ్లకు దారి ఇస్తూ వస్తాను. మళ్ళీ 1వ తేదీ తెల్లవారుజామున ఇదే రైల్లో తిరిగి వస్తాం. రావడానికి వీలైతే రండి ఆ ఫైలు పట్టుకొని. రాలేకపోయినా పర్వాలేదు. ఫైలు మాత్రం జాగ్రత్త. రైలు వేగాన్ని అందుకుంది. వసుంధర చేయి ఊపి లోపలికి వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యే వరకు అక్కడే నిల్చుండిపోయాను ఫైలు వంక చూస్తూ. ఫైలుకి 3 పక్కల స్టాప్లర్ పిన్స్ వేసి ఉన్నాయి. అక్కడే చదవాలనుకున్నాను కానీ వసుంధర చెప్పిన మాటలు విని ఆగిపోయాను. రైల్వే స్టేషన్లోంచి బయటపడి ఆ ఫైలుని స్కూటర్ బాక్స్లో పడేసి స్కూటర్ స్టార్ట్ చేశాను. ఇంటి దగ్గర పిల్లలు శ్రీమతి టీవీ ప్రోగ్రాంలో పడిపోయారు. నేరుగా నా గదిలోకి వెళ్ళి బోల్ట్ బిగించుకున్నాను. బట్టలు మార్చకుండా వాలు కుర్చీలో కూలబడ్డాను ఫైలుతో. నెమ్మదిగా స్టాప్లర్ పిన్స్ తీసి ఫైలు విప్పాను. అందులో కొన్ని కాగితాలు ఫైల్ చేసి ఉన్నాయి. తేదీల్ని బట్టి క్రిందటి సంవత్సరం డైరీలోని కొన్ని పేజీలని అర్థమైంది. అయితే అవి ఫోటోస్టాట్ కాపీలు. వాటి మీద గుండ్రని అక్షరాలు పొందికగా మనసు పెట్టి రాసినట్లుగా ఉన్నాయి. ఒక్కొక్క పేజీ చదవడం మొదలుపెట్టాను. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి నెలలో 3 వారాలు వాళ్ళని స్కూలు నుండి తీసుకురావడం నా పనే. 1 వారం మాత్రం మా ఆవిడ వెళ్తుంది. అది ఆఫీసు వల్ల నాకు వీలు కుదరదు కాబట్టి. తప్పక ఏదో రొటీన్గా స్కూల్కి వెళ్ళే నాకు ఈ మధ్య స్కూల్కి వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకు కారణం ఆమె గొప్ప అందగత్తె ఏమీ కాదు. కానీ ఎందుకో చక్కని ఆడది, చక్కని భార్య అని అనిపిస్తుంది నాకు. వాళ్ళ పిల్లలు మా పిల్లలు సరిగ్గా ఒకటే క్లాసులు చదువుతున్నారు. వాళ్ళు వచ్చే వరకు స్కూలు ఆవరణలో ఉన్న చెట్టు కింద ఆమె, అక్కడికి దగ్గరలో ఉండే సిమెంట్ బెంచి మీద నేను కూర్చొని ఉంటాం. ఆమె ఎప్పుడూ సిమెంట్ బెంచి మీద కూర్చోదు. ఎంతసేపైనా ఆ చెట్టు కింద నిలబడే ఉంటుంది. సిమెంట్ బెంచి మీద నేను కూర్చుంటే ఆమె ఎలా కూర్చుంటుంది? అందుకే ఈరోజు నేను సిమెంట్ బెంచి మీద కూర్చోలేదు. అక్కడకు దూరంగా స్కూటర్ మీద కూర్చున్నాను నేను. అయినా ఆమె చెట్టు కిందే నిలబడింది కానీ బెంచి మీద కూర్చోలేదు. ఈరోజు స్కూల్కి కొంచెం ముందుగా వెళ్ళాను. ఆమె కూడా అప్పుడే వస్తుంది. ఆమెతో ఏదైనా మాట్లాడాలి అనుకున్నాను. ఆమె చెట్టు దగ్గరకు వెళ్తుంటే పిల్లలు రావడానికి టైం పడుతుంది కదా,
అలా కూర్చోండి అని సిమెంట్ బెంచీని చూపించాను. పర్వాలేదులేండి అంది ముక్తసరిగా. ఇంకేమైనా మాట్లాడదామనుకున్నాను కానీ గంభీరంగా ఉన్న ఆమెను చూసి ఇంకేమీ మాట్లాడలేకపోయాను. ఈరోజు మా పిల్లలు ఆమె పిల్లలు కలిసి ఏదో మాట్లాడుకుంటూ వస్తుంటే నాకెందుకో చాలా ఆనందం కలిగింది. మా పిల్లలతో పాటు వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళ పేర్లు అడిగాను. ఆ తర్వాత ఆమె వైపు చూశాను. తన పిల్లలు వస్తే తీసుకెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. అంతా తన విషయమే కానీ ఇంకేమీ ఆలోచించే మనిషిలా నాకు కనిపించలేదు. ఆమెలో నాకు నచ్చిన అంశం అదే. గబగబా స్కూల్కి రావడం, పిల్లలు రాగానే వెంటనే వెళ్ళిపోవడం గమనిస్తుంటే పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత అంతా ఆమె చూసుకుంటుందేమోనని నాకు అనిపిస్తుంది. ఆమె భర్త అదృష్టవంతుడు. ఆఫీసు, ఆర్థికమైన విషయాలు కాకుండా ఇంట్లో ప్రతిదీ నేనే చూసుకోవాలి. కాకపోతే బజారు, కిరాణా ఇలాంటివి, అది చిన్న చిన్న ఐటమ్స్ అయితేనే మా ఆవిడ బయటకు వెళ్తుంది. అయితే లెండింగ్ లైబ్రరీకి రోజుకు 2 సార్లు వెళ్తుంది. ఆ వెళ్ళడానికి ఒక అరగంట ముందు నుంచి ముస్తాబు. చీర నలగనివ్వదు, తల చెరగనివ్వదు. ఆమెదంతా అదో లోకం. నా భార్య అనుకూలవతి కాదు అని అనలేను కానీ ఆమె లాంటి బాధ్యత గల ఆడది మాత్రం కాదు. ఎప్పుడూ అనుకోలేదు కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాలని, ఆమె కనిపిస్తే మాట్లాడాలని అనుకున్నాను. మామూలుగా మా ఆవిడ ఏదో పుస్తకం చదువుకుంటోంది. నెమ్మదిగా నేను ఇంట్లో నుంచి బయటపడ్డాను. వాళ్ళ ఇంటి దగ్గర ఆమె బట్టలు ఆరేస్తూ కనిపించింది. నేను నడక వేగాన్ని తగ్గించి ఆమె వైపు చూశాను. బట్టలు ఆరేస్తున్న ఆమె దృష్టి అనుకోకుండా నా మీద పడింది. ఎటువంటి భావము లేదు ఆమె చూపులో. కానీ నాకెందుకో కొంచెం ఆనందం కలిగింది. ఈవిడ ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. మా ఆవిడ మాత్రం ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూనే ఉంటుంది అని అనిపించింది ఆ క్షణంలో. మరుక్షణంలో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను ముందుకు వెళ్ళిపోయాను. స్కూల్లో ఒకసారి మాత్రం నేనే కావాలని వెళ్ళి ఆమెతో మాటలు కలిపాను. కొద్దిగా పరిచయం అవ్వడం వల్లనో మరేమో ఆమె బాగానే మాట్లాడింది. ఆ రోజు నుంచి ఆమె మాటల్లో నాకు బాగా నచ్చిన మాటలు. మా వారు ఆఫీసు పనితో సతమతమై వస్తారు. ఇంకా ఆయనేం చేస్తారులేండి. ఉద్యోగం చేయకుండా పూర్తిగా హౌస్ వైఫ్గానే ఉన్నప్పుడు ఇంటి పనులన్నీ నేను చేసుకోవడమే ధర్మం కదండి. స్కూల్కి ఆయన్ని రమ్మంటే వస్తారు కానీ నేనే చెప్పను. ఎందుకంటే ఆఫీసు నుండి స్కూల్కి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లడం ఆయనకి కష్టమే కదా. పిల్లలకి ఇప్పటి నుంచి సుఖం నేర్పితే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేరు. అందుకే మా పిల్లలకి స్కూటర్ మీద స్కూల్కి రావడం వెళ్ళడం అలవాటు చేయలేదు. ఆమెలో అలసట కనిపించినా ఎప్పుడూ విసుగు కనిపించలేదు. మాటల్లో ధ్వనించనూ లేదు. హక్కుల కోసం కాకుండా బాధ్యతల కోసం ఆలోచించే మనిషిలా కనిపించింది ఆమె. ఏదో చిరాకులో ఉండి ఏ చిన్న మాట అన్నా ఆడదాన్ని అణచివేస్తున్నారన్న భావంతో మాట్లాడుతుంది మా ఆవిడ. ఈవిడ గురించి చెప్తే ఏమంటుందో. ఎదుటి ఆడదాని గురించి గొప్పగా చెప్తే సహించే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు. మా ఆవిడ కూడా సహించలేకపోవచ్చు. అందుకే ఎప్పుడూ ఈమె గురించిన ప్రస్తావన తీసుకురాలేదు మా ఆవిడ దగ్గర. ఆమెను చూస్తే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు అలాంటి భార్య దొరికి ఉంటే బాగుండేది అని. అలాంటి భార్య ఏమిటి, ఆమె నా భార్య అయితే ఎంత బాగుండును. కానీ నా ఆశ నెరవేరనిది. ఆమె నాకు అందని ఆశ, అంతే. ఇన్నాళ్ళు ఆమెతో మాట్లాడానే కానీ, ఆమె గురించి తెలుసుకున్నానే కానీ, ఆమెను మనసులో ఇష్టపడ్డానే కానీ ఇంతవరకు ఆమె పేరు తెలుసుకోలేదు. ఈరోజు ఆమె ఆలస్యంగా రావడంతో ఆమె వచ్చేలోగానే వాళ్ళ అమ్మాయిని అడిగాను, మీ మమ్మీ పేరేమిటి అని. మా మమ్మీ పేరు రాజేశ్వరి అని చెప్పింది. అప్రయత్నంగానే నా పెదవులు కూడా రాజేశ్వరి అన్నట్లుగా కదిలాయి. అంతవరకు చదివిన నేను ఆశ్చర్యంగా ఒక క్షణం ఆగిపోయాను. ఒక నిమిషానికి తేరుకుంటూ పేజీ తిప్పాను. ఆ పేజీ ఫోటోస్టాట్ పేజీ కాదు, బ్లాకింగ్ పెన్తో రాసిన పేజీ అది. దస్తూరి మాత్రం మిగతా ఫోటోస్టాట్ పేజీల్లోని దస్తూరి కాదు. వెంటనే నా కళ్ళు ఆతృతగా అక్షరాల వెంట పరుగులు తీశాయి. చంద్రం గారు, మనసుకి అద్దం డైరీ వ్యక్తిగతమైనదే అయినా అది చదవకూడదన్న ఇంగితం ఉన్నా అనుకోకుండా కంటపడిన కొన్ని వాక్యాలు ఒక్కోసారి ఆగనివ్వవు. అందుకే నాకు దొరికిన ఈ డైరీని తప్పని తెలిసి చదివేశాను. అందులో కొన్ని పేజీలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నన్ను ఆకర్షించిన పేజీలన్నీ చదివిన తర్వాత నా గుండె కాస్త భారమైన మాట నిజమే. అయినా ఆ తర్వాత ఎందుకో నవ్వొచ్చింది. తిరుపతి ప్రయాణం, రాజమండ్రి స్టేషను, మీరు, మీ మాటలు, మీ మనసు, మీ అందని ఆశ ఇవన్నీ గుర్తొచ్చి నా కంటపడిన ఈ డైరీలో రొటీన్ విషయాలున్న పేజీలు వదిలేసి మనసు విప్పి రాసుకున్న కొన్ని పేజీలను మాత్రం ఫోటోస్టాట్ తీయించి మీకు అందించాలనిపించింది. ఈ డైరీ రాసుకునే వ్యక్తికి ఆకర్షించిన వ్యక్తి పేరు రాజేశ్వరి అని తెలియగానే మీరు కొద్దిగానైనా ఆలోచనలో పడి ఉంటారు. మీరు సరి అయిన ఊహకే వచ్చి ఉంటారు. అవును, ఆమె మీ భార్యే. మీరు రాజమండ్రి వెళ్ళిపోయేటప్పుడు నన్ను మీరు ఒక అందని ఆశ అన్నారు, గుర్తుందా? మీ భార్య కూడా ఓ అందని ఆశ ఈ డైరీ రాసుకునే వ్యక్తికి. ఈ ఫైలుని మీకు ఇచ్చింది మీ భార్య మరొకరికి అందని ఆశ అయిందని ఆమెను అనుమానించడానికో ద్వేషించడానికో కాదు. అందరికీ ఆశలు ఉంటాయని, అందులో కొన్నైనా అందని ఆశలుగా మిగిలిపోతాయని స్నేహపూర్వకంగా చెప్పడానికే. ఇంతకు ఈ డైరీ రాసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? రామకృష్ణారావు. అదే నా భర్త. ఈ ఫైలుని నా తిరుగు ప్రయాణంలో అందించండి. అంత ఉదయాన్నే లేచి స్టేషన్కు రాలేకపోయినా పర్వాలేదు. ఈ ఫైలు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఉంచండి. అది వీలు కాకపోతే చింపేయండి.
ఉంటాను వసుంధర. ఆ ఫైలుని పట్టుకొని అలా ఎంతసేపు ఉండిపోయానో. తలుపు తట్టిన శబ్దం వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చి తలుపు తీశాను. ఎదురుగా రాజేశ్వరి. టీవీలో పిల్లలకి ఇష్టమైన సీరియల్ వస్తోందండి. అయిపోయాక ఒకసారి తలుపు తట్టాను. మీరు తలుపు తీయలేదు. అలసిపోయి నిద్రపోయారేమో అనుకుని పిల్లల చేత హోంవర్క్ చేయించాను. లోపల ఏం చేస్తున్నారు? రాగానే తాగుతారని లెమన్ వాటర్ పెట్టాను టేబుల్ మీద. తాగారా? అరే తాగలేదా? తన ధోరణిలో తనేదో మాట్లాడుతోంది రాజేశ్వరి. అవేమీ నాకు వినిపించడం లేదు. అలసట కనిపించిన చిరాకు కనబడని మనిషి. హక్కుల కోసం కాకుండా బాధ్యతల కోసం ఆలోచించే మనిషి. అలాంటి భార్య. కాదు ఆమె నా భార్య అయితే ఎంత బాగున్ను అందని ఆశ. డైరీలో అతను రాసిన కొన్ని పదాలే నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. రాజేశ్వరి అందించిన లెమన్ వాటర్ తాగుతుంటే ముందుకు సాగిపోతున్న రైల్లో ఉన్న వసుంధర నా మనసుకి దూరమైపోతున్నట్టు, ఎదురుగా ఉన్న రాజేశ్వరి నా మనసు తలుపుల్ని తట్టి లోపలికి ప్రవేశిస్తున్నట్టు విచిత్రమైన అనుభూతి. 1వ తేదీ ఉదయం తిరుమల ఎక్స్ప్రెస్ రాజమండ్రి చేరుకునే సమయానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు. వసుంధర ఇచ్చిన ఆ ఫైల్ని, కాగితాలని చింపేయలేదు. అర్థం లేని ఆకర్షణతో ఎప్పుడూ నా మనసు రెపరెపలాడకూడదని దాన్ని చాలా భద్రంగా దాచుకున్నాను. ఇంతటితో కథ సమాప్తం అండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.